నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. ఒక పక్క యువతలో అధిక శాతం మంది స్త్రీ పురుషుని భేదం లేకుండా అర్ధరాత్రులు మద్యం తాగుతూ రోడ్లపై ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అలానే దారుణమైనటువంటి వికృత చేష్టలు ఎన్నో చేస్తున్నారు. అలానే మరో పక్క పట్టపగలు స్త్రీలపై అత్యాచారాలు కావచ్చు, అలానే అమాయక ప్రజలను చంపడం కావచ్చు, దోచుకోవడం కావచ్చు, అవినీతి కావచ్చు, ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు ఎన్నో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మహాత్ములు కోరుకున్న స్వతంత్రం ఇది కాదు. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఒంటరిగా ఒక స్త్రీ నడవగలిగిన రోజున ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి ఆయన చెప్పిన మాటల అర్థం ఏంటంటే, ఎవరు కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా ప్రతి ఒక్కరు కూడా నీతిగా బ్రతుకుతూ విలువలకు కట్టుబడి జీవించి ఎప్పుడైతే సన్మార్గంలో జీవిస్తారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బ్రతుకుతారు, ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణించగలరు, ఎవరికి ఎటువంటి భయం ఉండదని చెప్పేసి మహాత్ములు కోరుకున్నారు. ఎంతో మంది మహాత్ములు ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఈ రోజున మనం గమనిస్తే ఎన్ని దారుణమైన సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఇంకా రోజు రోజుకి మనిషి యొక్క ప్రవర్తన పూర్తిగా దిగజారిపోయి మనిషి పశువు కంటే కూడా హీనంగా బిహేవ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా సరే తప్పు చేస్తే మనిషివా పశువు అని తిట్టేవారు. నిజానికి పశువు ఏంటంటే తనకి జ్ఞానం లేదు, కానీ మనిషికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా పశువు కంటే కూడా హీనంగా బిహేవ్ చేస్తున్నాడు. పశువుకు వావి వరుసలు ఏవి ఉండవు, దానికి జ్ఞానం ఉండదు కాబట్టి అది ఎలా ప్రవర్తించినా సరే. కానీ మనిషికి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని కోల్పోయి అత్యంత కిరాతకంగా, అత్యంత దుర్మార్గంగా, చాలా నీచంగా ప్రవర్తించే మనుషులు ఈ సమాజంలో ఎక్కువ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనిషి సన్మార్గంలో జీవిస్తాడో, ఎప్పుడైతే కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రతి మనిషి కూడా సన్మార్గంలో జీవిస్తూ నలుగురు పట్ల కూడా దయా జాలి కలిగి ఉండి అందరినీ ప్రేమించేటువంటి గుణం ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు ఈ దేశానికి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టు. అలానే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తూ ఇతరులకు హాని తలపెట్టకుండా, ఇతరులకు కష్టం కలిగించకుండా సన్మార్గంలో జీవించిన రోజున ఆ మహాత్ములు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వారి ప్రాణత్యాగాలకు ఒక ప్రయోజనం ఉంటుంది. మనం అంత గొప్పగా త్యాగాలు చేయకపోయినప్పటికీ కూడా కనీసం మనం ఏంటంటే మన యొక్క శక్తి మేరకు ఈ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి వీలైనంత వరకు ఒక మంచి మాట చెప్పడం కానీ, లేదా ఒక మంచి పని చేయడం కానీ, ఇలా చేస్తూ మనం నలుగురిని ప్రభావితం చేస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తూ మహాత్ములు కోరుకున్నటువంటి నిజమైనటువంటి స్వతంత్రం కోసం మనందరం కూడా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.